అండ్ వెల్కమ్ టు వాట్ వి ఎట్ ఇన్ ఇటలీ. బిల్లీ గారు అడ్మిట్ చేయరు కానీ మేమిద్దరం పెద్ద ఫుడీస్. మా ఫస్ట్ స్టాప్ రోమ్ అండ్ ఇక్కడ మేము డిస్కవర్ చేసిన హాట్స్పాట్స్ కొన్ని హిట్ కొన్ని మిస్ అయ్యాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ వాట్ వి ఎట్ ఇన్ రోమ్. Cornetto pistachio. Un cornetto pistacchio. Pistachio. Un cornetto pistacchio వచ్చేసింది. Maritoso. Want to eat right away? No, both are to go. That should be good. ఓకే ప్యాంథియన్ పక్కన కూర్చొని కాఫీ తాగుతున్నాం. ఒకసారి ఐటమ్స్ ఏంటి ఒక్కొక్కసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మన పిస్తాచియో కార్నెటో, అంటే ఇందులో పిస్తా ఫిల్లింగ్ చేసేసింది తను. సో ఇక్కడ క్రోసాన్ని కార్నెటో అంటారు. ఉన్ కార్నెటో నేను ఎన్ని ప్రాక్టీస్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత మర్చిపోయి ఇంగ్లీష్లోనే ఆర్డర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి మొరిటోజో. సో ఇది చిన్న సైజ్ తీసుకున్నాం గైజ్. ఇది ఒక సాఫ్ట్ బన్ ఉంటుంది, ఓకే, బ్రియోష్ బ్రెడ్ది. ఇందులో మంచి స్వీట్ క్రీమ్ ఫిల్లింగ్ ఉంటుంది, మరీ స్వీట్ ఉండదంట. సో లెట్స్ టేస్ట్. లైట్ అండ్ ఫ్లఫీ ఉంది. బాగా ఎక్కువ స్వీట్ ఉందా? ఎక్కువ స్వీట్ లేదు, చాలా తక్కువ ఉంది. అండ్ బన్ కూడా చాలా లైట్ ఉంది. ఎంత క్రిస్పీగా ఉంది తెలుసా? అవునా? సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఉందిరా. ఎలా ఉందిరా టేస్ట్? మొత్తం పిస్తా క్రీమ్ తినేసి నాకు ఈ చిల్కా ఇచ్చావు. ఏముంటుంది ఇందులో? రివ్యూ చెప్పురా దాని మీద. నువ్వు చెప్పావు కదా, చాలు. దిస్ రైట్ హియర్ వాజ్ అవర్ ఫేవరెట్ క్యాఫే. మేము ఇక్కడే డైలీ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ మాకియాతో కాఫీ తాగుతున్నాం. సో ఇట్స్ స్మాలర్ వర్జన్ ఆఫ్ అ క్యాపుచినో, కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కనోలీ, హార్డ్ షెల్ లోపల స్వీట్ క్రీమ్ లేదంటే నట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. లెట్స్ ట్రై ఇట్. ఈరోజైనా నాకు పిస్తాకి ఒక బయట ఇవ్వు. కొంచెం ఇటాలియన్ కూడా నేర్చుకున్నాం, ఆయన నేర్పించాడు. పట్టియామో ఓగి. ఇక్కడ లోకల్స్ ఎంత హ్యాపీ అయిపోతారు కదా వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడితే. ఇమ్మీడియట్లీ వాళ్ళ ఐస్ ఇలా లైట్ అప్ అయిపోతాయి తెలుసా? అంటే సియూస్ అనమాట, అదే చెప్పాను. చాలా బాగుంది రా బిల్లీ వైబ్. అసలు ఇలాంటి ప్లేస్కి వద్దాం అనుకున్నాను చాలా రోజుల నుంచి, నువ్వు తీసుకొచ్చావు. అఫీషియలీ ఈరోజు మా ఫస్ట్ లంచ్ ఇన్ రోమ్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ట్రయింగ్ అవుట్ ఆర్టిచోక్స్. ఆర్టిచోక్స్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్ గైస్. సో దాన్ని మంచిగా ఫ్రై చేస్తారంట. ఇట్ టేస్ట్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటున్నారు. సో మెనూలో మాకు అది దొరికింది. అది అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. దాంతోపాటు ఒక మంచి పాస్తా అండ్ పిజ్జా కూడా ఆర్డర్ చేసాం. ఇది ఎలానో ఉంది తెలియట్లేదు. ఇది డెఫినెట్లీ మిస్, చాలా యావరేజ్ ఉంది. అస్సలు లేదు.
టమాటో బేస్ అయినా కూడా అస్సలు పుల్లగా లేదు. నేను టేస్ట్ చేసి నీకు చెప్తాను. ఎలా ఉంది బిల్లి? పసుపుపాలాసే మరియా అలా ఉంది. నేను 3 తీసుకున్నాను, క్యాపచినో, పిస్తాకియో అండ్ చాక్లెట్. డిన్నర్కి వచ్చేసాం గైస్. ద ప్లేస్ ఇస్ కాల్డ్ కమిలో 19, ఓకే కమిలో అనుకోండి, కమిలో యాట్ పియాజా నవోనా. సో ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి రిజర్వ్ చేసి వచ్చాము. యాక్చువల్గా ఇలాంటి పియాజాస్లో ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ ఏదైనా సరే ఇక్కడ లైక్ వైబ్ అబ్జార్బ్ చేసుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ ఇలా మొత్తం పియాజాస్లో కూర్చొని తినడం అనేది అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే సో గైజ్ మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసింది అండ్ ఇట్ ఈస్ ద బ్రుస్కెటా. సో బేసిక్గా ఫొకాషియా బ్రెడ్ ఉంది, దాంట్లో వాళ్ళు టాపింగ్ వేశారు ఏంటి అంటే చీజ్ అండ్ టమాటో, అండ్ నేను దాన్ని మొత్తం డిస్ట్రాక్ట్ చేసేసాను. సో యా ఇట్ లుక్స్ డిలిషియస్. బేసికలీ ఇటాలియన్ ఫుడ్ ఈజ్ వెరీ సింపుల్, కానీ ఇంగ్రీడియంట్స్ చాలా ఫ్రెష్ అండ్ న్యాచురల్గా ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ టమాటోస్ మొజ్జరెల్లా అంతా చాలా జ్యూసీగా ఉంది చూస్తున్నారా. అండ్ మోస్ట్లీ వాళ్ళకి ఎక్కువ స్పైసెస్ మసాలా ఉండదు, అండ్ మనకి ఆలివ్ ఆయిల్ ఇస్తారు ఫర్ సీజనింగ్. కావాలంటే సాల్ట్ అదంతా అడగొచ్చు, బికాజ్ మనకి సాల్ట్ కొంచెం ఎక్కువ కావాలి కదా ఇండియన్స్కి. ఈ ఫొకాషియాలో నాకు ఏదో గ్రీన్ కలర్ పెస్టో కూడా కనిపిస్తుంది, మేబీ పెస్టో సాస్ కూడా వాళ్ళు వేశారు. ద మొజ్జరెల్లా ఇస్ వెరీ ఫ్రెష్. సో ఫ్రెష్గా ఇస్. హైదరాబాద్లో చేసిన మొజ్జరెల్లాకి బయట ఏదైతే చీజ్ బయట ఎక్స్టర్నల్ స్కిన్ ఉంటుందో చాలా థిక్ అండ్ కొంచెం హార్డ్ రబ్బరీ ఉంటుంది కదా, దిస్ ఈజ్ మెల్టింగ్. ఇట్స్ జస్ట్ లైక్ గోయింగ్ ఇన్ లైక్ దాట్, యమ్మీ. అండ్ బ్రెడ్ ఎంత సాఫ్ట్ ఉంది చూస్తున్నారా, పర్ఫెక్ట్ బైట్. ఇందులో బ్రెడ్, మొజ్జరెల్లా అండ్ టమాటోస్ అన్నీ ఉన్నాయి. ఇది మా మెయిన్ కోర్స్ రవియోలి అనమాట. ఇందులో స్పినిచ్ అంటే పాలకూర అండ్ రికోటా చీజ్ స్టఫింగ్ ఉంది. లెట్స్ టేస్ట్. ఈ రవియోలి పైనుంచి ఉంది కదా ఈ కోటింగ్, ఇంట్లో నాకు కొంచెం ఎగ్ స్మెల్ వస్తుంది. అన్నిట్లో వేస్తారు పాస్తా చేసేటప్పుడు ఎగ్స్, బట్ స్మెల్ రాకుండా ఉంటే బాగుంటుంది. కొంచెం ఎగ్గి ఉంది. ఇడ్లీకి వచ్చి లెమన్ జెలాటో ట్రై చేయకుండా ఎలా ఉంటాం. సో ఈ ప్లేస్ వచ్చేసి లిమోన్. ఇది చాలా ప్లేసెస్లో ఉంది, కానీ ఇది మేము స్పెసిఫిక్గా వచ్చింది పాంథియాన్ వెనకాలే మాకు దొరికిందనమాట. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లెమన్ ఫ్లేవర్ జెలాటోస్ అయితే ఉన్నాయి. లెమన్ బెజల్ ఉంది, లెమన్ చీజ్ కేక్ ఉంది, ప్లెయిన్ లెమన్ ఉంది. తర్వాత లెమన్ చీలో అనేది వాళ్ళ ఇక్కడ ఒక ఆల్కహాల్ ఉంటుంది, చాలా ఫేమస్. అందులో ఫుల్ లెమన్ ఫ్లేవర్ ఉంటుందంట, అది కూడా ఉంది. కానీ నేను చూస్ చేసింది జస్ట్ ప్లెయిన్ లెమన్ అండ్ లెమన్ చీజ్ కేక్. టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ది ప్లెయిన్ వాళ్ళ బేసిక్ లెమన్ ఫ్లేవర్ ఈజ్ ఎక్సెప్షనల్. పుల్ల పుల్లగా, స్వీట్ స్వీట్గా, అంటే లెమనేడ్ని ఫ్రీజ్ చేస్తే ఎలా ఉంటుంది దాంది ఒక క్రీమీ వర్జన్ అనుకోండి. తర్వాత ఈ లెమన్ చీజ్ కేక్ నాకు కొద్దిగా స్వీట్ అనిపించింది, ఆల్దో అందులో ఆ చీజ్ కేక్ క్రస్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అయితే ఉంది, కానీ ఇట్స్ అ లిటిల్ స్వీట్ ఫర్ మై లైకింగ్. సో ఈ 2 ఫ్లేవర్స్లో ప్లెయిన్ లెమన్ వాజ్ హిట్ అని 100 పాయింట్స్ ఫర్ ద ప్లేస్. ఎంత క్యూట్గా ఉంది, వైబ్ చాలా బాగుంది, చాలా అస్థెటిక్గా ఉంది అండ్ వెరీ ఇన్స్టాగ్రామబుల్ యూనో. అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. దట్ ఒక రియల్ లెమన్ని స్కూప్ అవుట్ చేసేసి
అందులో జెలాటో ఫిల్ చేసి ఇచ్చారు. గైజ్, రోమ్లో మేము వచ్చాం అలాంటికో వినాయో అనే ప్లేస్కి. ఇక్కడ వరల్డ్లో మోస్ట్ ఫేమస్ శాండ్విచ్ ఉంటుందంట, అంటే ఈ రెస్టారెంట్లో, ఈ శాండ్విచ్ ప్లేస్లో. యాక్చువల్లీ ఇది ఫ్లోరెన్స్లో ఉంటుంది, మేము నెక్స్ట్ వెళ్ళబోతున్నాం. కానీ ఫ్లోరెన్స్ది ఇంకా చాలా ఎక్కువ వరల్డ్ ఫేమస్ ఉంది కదా, దీని బ్రాంచే రోమ్లో పడింది ఇప్పుడు. సో యా, సో ఎక్సైటెడ్ టు ట్రై ఇట్. బట్ ఎన్ని బ్లాగ్లో చూసినా వాళ్ళందరూ నాన్ వెజ్, పిగ్, అది ఇది బీఫ్తో తింటున్నారు. మేము ఇప్పుడు వెళ్ళి వెజ్ రిక్వెస్ట్ చేయాలి. ఐమ్ షూర్ దే హ్యావ్ వెజ్ ఆప్షన్స్. పెస్టో అండ్ మష్రూమ్ ది బాగుందిరా, నేను చూసాను. పెస్టో అండ్ మష్రూమ్ విత్ మొజరెలా అలాంటివి ఏదైనా ఉంటే యా, అలాంటివి ట్రై చేద్దాం. లైన్ చూసారు కదా, ఎంత పెద్ద లైన్ ఉంది. What is the option that you have in vegetarian? Yes. Can I have something? Vegetarian soup is the best seller. This one, truffle cream, mozzarella, Okay. and what else? Mozzarella. Pesto? Fresh tomato is very good. And the eggplants. Yes, it's very No eggplant. Okay. ఓకే గైజ్, ఫస్ట్ ఆఫ్ దిస్ శాండ్విచ్ ఈజ్ హ్యూజ్. 2 సబ్వేస్కి ఈక్వల్గా, అంటే 2 హాఫ్ సబ్స్కి ఈక్వల్గా ఒక శాండ్విచ్ ఉంది. బిల్లీ గారు చాలా ఓవర్ అంబిషియస్ అయిపోయారు, 2 శాండ్విచెస్ తింటారంట ఈ సైజ్ది. సో ఎనీవే, ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్, లెట్ మీ జస్ట్ స్టార్ట్. నేను వెజిటేరియన్ ఆర్డర్ చేశాను. వీళ్ళ బ్రెడ్ చాలా బాగుంటుందంట గైజ్, లైక్ పైన ఇలా క్రిస్పీగా ఉంటుంది, లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. నేనైతే కస్టమైజ్ చేయించాను. సో టొమాటోస్, మొజరెలా చీజ్, ట్రఫుల్ క్రీమ్ అండ్ పెస్తో ఇవన్నీ వేపించాను. టేస్ట్ చేసి చూద్దాం. బాగుంది, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, బట్ వెరీ వెరీ ఫ్రెష్. చాలా బాగుంది కదా. ఇప్పుడు వస్తుంది ట్రఫుల్ క్రీమ్ వచ్చింది, ఫ్రేగ్రెన్స్ అంతా బాగుంది తెలుసా. యాక్చువల్లీ చాలా బాగుంది. ఇటలీకి వచ్చి ఇట్స్ ల్యాండ్ ఆఫ్ పాస్తా అండ్ తిరామిసు. సో ఈరోజు తిరామిసు ట్రై చేద్దాం. తిరామిసు అండ్ సూప్లీ తిందాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన మొజరెలా ఫుల్ అయితే రాలేదు. బాగుందిరా బిల్లి. యాక్చువల్గా రిజాటోని పకోడా చేసి తింటున్నట్టుంది, చాలా బాగుంది. ఒక స్మోకీ ఫ్లేవర్ ఉంది. గాయస్, నిన్న రెస్టారెంట్లో ఏమేమో కళ్ళలు కన్నాను, ఇది తింటాను అది తింటాను అని, కానీ అక్కడే పడిపోయాను నేను. సో దాని గురించి ఒక సెపరేట్ బ్లాగ్ ఉంటుంది, అది తర్వాత చూసుకోండి. ఈరోజు మేము ఎక్కడికి వచ్చాము తెలుసా? సో మేము ఇన్ని రోజులు తినింది చాలా కమర్షియల్ ప్లేసెస్లో అనమాట. ఈరోజు మేము తింటున్నాం ఒక ట్రెటోరియాలో. ట్రెటోరియా ఏంటంటే ఇక్కడ ఇటాలియన్లో ఫ్యామిలీ ఓన్డ్ రెస్టారెంట్స్ అనమాట. సో ఒక పర్సనల్ టచ్ ఉంటుంది, ఫుడ్ చాలా ఒథెంటిక్గా ఉంటుంది, బాగుంటుందంట. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ డిలైట్ఫుల్ గైజ్. మమ్మ మియా లాగా ఉంది. బికాజ్ నేను ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను గైజ్, ఒక పాస్తా వితౌట్ సాస్ నాకు దొరకట్లేదు. ప్రతి దాంట్లో చీజ్ కానీ టమాటో కానీ వేస్తున్నారు. ఫస్ట్ టైం ఒక పాస్తా ప్రాపర్ ఆథెంటిక్ వితౌట్ ద సాస్ దొరికింది. తర్వాత ద పిజ్జా విత్ వెజిటబుల్స్ లుక్స్ సో బ్యూటిఫుల్, ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. అండ్ ఇది వచ్చేసి పార్మెజాన్ ఎగ్ ప్లాంట్, అంటే టమాటోస్ అండ్ వంకాయ, పెద్ద వంకాయ ఉంటుంది కదా, దాన్ని లజానా లాగా లేయర్ చేసి టమాటో, బెజిల్ వాళ్ళ హర్బ్స్తో సీజన్ చేసి బేక్ చేసి ఇచ్చారు. కాంట్ వెయిట్ నో మోర్, లెట్స్ డిగ్ ఇన్. ఎగ్ ప్లాంట్ పొమోడోరో పార్మిజానోతో స్టార్ట్ చేద్దాం. I hope I got the name right. ఈ టేస్ట్ ఇన్ని రోజుల నుంచి కోరుకుంటున్నాను. సో గుడ్.
ఇంతే వస్తుందంట. చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. వావ్, అన్నీ చాలా బాగున్నాయి. చాలా ఆథెంటిక్ టేస్ట్ ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ దట్ నాది టోటలీ సౌత్ ఇండియన్ తెలుగు టేస్ట్ కదా, నాకు కూడా నచ్చుతుంది. బ్లాండ్ లేదు, మంచి ఫ్లేవర్ ఉంది. హ్యాపీగా ఇక్కడికి వచ్చి తినొచ్చు. సో ఇన్ ఇటలీ ఆల్వేస్ గో టు ట్రెటోరియాస్ ఇన్స్టెడ్ ఆఫ్ అ రెస్టారెంటే. అది కొంచెం రెస్టారెంటే అంటే రెస్టారెంట్, అది కమర్షియల్ ఉంటుంది. ట్రెటోరియాస్ ఆర్ ఫ్యామిలీ ఓన్డ్ కాబట్టి ఈ ఆథెంటిక్ టేస్ట్ అంతా. అండ్ ఇప్పుడు ఇట్ ఈస్ డెజర్ట్ టైమ్ గైస్. సో వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ పానాకోటా విత్ బెర్రీస్ ఫర్ డెజర్ట్. వావ్, చూసారా లోపల అలా వనిలా కస్టర్డ్ ఉంటుంది, పైన బెర్రీ. ఇదంతా లిక్విడ్ కనిపిస్తుందా, మొత్తం బెర్రీస్తోనే ఉంటుంది అనమాట. దానిపైన ఫ్రెష్ బ్లూబెర్రీస్ ఉన్నాయి. వావ్, పానాకోటా ఇస్ మేడ్ వితౌట్ ఎగ్స్, అందుకే ఆ ఎగ్గీ స్మెల్ కూడా రావట్లేదు. అండ్ బెర్రీస్ ఎంత ఫ్రెష్ అండ్ జ్యూసీగా ఉన్నాయి. జస్ట్ లైక్ ఏ వావ్, దిస్ వాజ్ ఈజీలీ ద బెస్ట్ మీల్ దట్ వీ హ్యాడ్ ఇన్ రోమ్. హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత గైజ్ చాలా ఆకలి అయ్యి బయటికి వచ్చాము. దగ్గరలో ఈ రెస్టారెంట్ రెత్రో మాకు కనిపించింది, ఇక్కడ వచ్చి తింటున్నాము. కొంచెం మంచి ఫుడ్ దొరికింది గైజ్ ఇక్కడ. పెస్తో సాస్ మనం ఎక్కడి నుంచి రోమ్ అంటే ఇడ్లీ వచ్చిన దగ్గర నుంచి వెతుకుతున్నాం కదా, కానీ ఎక్కడ దొరకలేదు మనకి. ఏ ట్రెటోరియాలో రెస్టారెంట్లో దొరకలేదు మనకి. ఇక్కడ పెస్తో సాస్లో పాస్తా ఉంది. అండ్ అది కాకుండా ఒక రిజార్టో, మష్రూమ్స్తో ఒక రిజార్టో కూడా ఆర్డర్ చేసాం. సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే అఫగాటో. అఫగాటో ఏంటంటే బేసిక్గా జెలాటో అంటే ఐస్ క్రీమ్ మీద వాళ్ళు కాఫీ ఇస్తారు, షార్ట్ ఆఫ్ ఎస్ప్రెస్సో. సో ఇది మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో దొరుకుతుంది, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా అది పుట్టిందంట, చాలా స్పెషల్ అంట. అండ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి, పిస్తాతో ఇలా అఫగాటో. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాం. నా ఫోటోగ్రఫీ అయిపోయే లోపు బిల్లి గారు ఫినిష్ చేసేసారు. ఎలా ఉంది? వేడిగా ఎస్ప్రెసో షాట్. అండ్ ఇది వచ్చేసి వనిలా జెలాటో. చాలా బాగుంది. కాఫీ తాగినట్టుంది, ఐస్ క్రీమ్ కూడా తింటున్నట్టుంది కదా. అసలు ఈ క్యూ లేకపోతే నేను ఇంకో ట్రై చేసేవాడిని. కానీ ఎస్ప్రెసో కూడా లైక్ కాఫీ ఏదైతే ఉందో ఫ్లేవర్ చాలా బాగుంది. ఐ థింక్ ద కాఫీ బీన్స్ దే యూజ్డ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఫ్లోరెన్స్లో ఫేమస్ లెదర్ మార్కెట్ దగ్గర మార్కెట్తో చింత్రాలే అంటే సెంట్రల్ మార్కెట్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ఫుడ్ మార్కెట్. ఇక్కడ వెజిటబుల్స్ అవన్నీ రా ప్రొడ్యూస్ అంతా దొరుకుతుంది. అలాగే టాప్ ఫ్లోర్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మాల్స్లో ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉంటాయి మన దగ్గర, చూడడానికి అయితే అలాగే ఉంది. అండ్ జామ్ ప్యాక్డ్ ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పెరుగుతున్నాయి. చూద్దాం. డిఫరెంట్ కియాస్ ఉన్నాయి. అండ్ వెజిటేరియన్ వెతకడం నిజంగా చాలా కష్టమైంది. సో బిల్లి గారు అయితే ఒక పిజ్జా ఆర్డర్ చేసేసారు. నేను ఈ పెస్తో సాస్లోనే చిన్న షేప్డ్ రౌండ్ పాస్తా ఆర్డర్ చేశాను. దాని మీద కొద్దిగా చీజ్ అండ్ గార్లిక్ పౌడర్ డ్రిజిల్ చేసి టొమాటోస్తో ఇచ్చారనమాట. బట్ వెరీ ఫ్రాంక్లీ దిస్ వాజ్ యావరేజ్ గైస్. నిన్న రెస్టారెంట్లో ఏదైతే బెజిల్ సాస్ది పెస్తో పాస్తా నేను తిన్నాను అదే చాలా బాగుంది. దీని మీద ఇది కొంచెం ఫ్లేవర్ లేదు, ఉప్పు లేదు, చాలా యావరేజ్ అనిపించింది నాకు. కానీ బిల్లి గారు పిజ్జా అయితే బాగానే అనిపించింది ఆయనకి. I already know guys, I'm going to have the best meal in Florence right here at Accademia Trattoria. ఎందుకంటే మేము లాస్ట్ టైం
ఒకటి టేక్ అవే తీసుకెళ్ళాము ఆల్రెడీ ఇక్కడ నుంచి, బట్ వీ డి నాట్ షూట్ ఇట్. సో నేను ఒక ఫ్రెష్లీ హోమ్ మేడ్ పాస్తా కాల్డ్ పీచీ పాస్తా, స్పెగెటీ లాగా ఉంటుంది కానీ స్పెగెటీ కంటే డబుల్ సైజ్ ఉంటుంది అనుకోండి లావుగా. దాన్ని ఒక సింపుల్ చీజ్ బటర్ సాస్తో విత్ బ్లాక్ ట్రఫుల్ చేసి ఇచ్చారు. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ వాజ్ బ్రిలియంట్. వీవ్ కమ్ బ్యాక్ ఫర్ దాట్ అండ్ వాళ్ళు ఇప్పుడు మాకు అదే చేయబోతున్నారు. అండ్ బిల్లీ గారు ఈజ్ గోన్ హ్యావ్ సంథింగ్ ఇన్ నాన్ వెజిటేరియన్. అతను ప్రామిస్ చేశాడు బిల్లీ గారికి అండ్ బెట్ కూడా చేశాడు, ఛాలెంజ్ చేశాడు. నేను అది వెల్ డన్ చేయకపోతే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి, లేదంటే నేను నీకు ఒకటి ఇస్తాను అని. సో యా, జస్ట్ సో ఎక్సైటెడ్ ఫర్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ మీల్ ఇన్ ఫ్లోరెన్స్. అండ్ ఇది వచ్చేసి మాకు ఫ్రెష్ హోమ్ మేడ్ బ్రెడ్ ఇచ్చారు, కానీ వాళ్ళ బ్రెడ్ కొంచెం డ్రై ఉంటుంది కదా, సాల్ట్ ఉండదు. దాన్ని పేర్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ అండ్ బాల్సమిక్ వినిగర్ అలాంటివి ఇస్తారు. వెర్ ఇస్ ద ఆయిల్? యా, దిస్ ఇస్ ద ఆయిల్. సో ఇట్ సీమ్స్ ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ ఓన్లీ పైన సాలెడ్స్ లేదంటే బ్రెడ్స్ మీద లేదంటే ఏ డిష్ మీద అయినా స్ప్రింకిల్ చేసి వాళ్ళు తింటారు. దీంతో కనుక కుకింగ్ చేస్తే ఇటాలియన్స్కి చాలా కోపం వస్తుందంట. సో యా, డిలిసియాజో ల్యామ్ స్టేక్ వచ్చేసింది బిల్లీ గారికి. చూద్దాం ఎవరు ఛాలెంజ్ గెలుస్తారు, నువ్వా ఆయన. 2 beers for you. Better take it from him. I need the 2 beers. Big one, large one. Absolutely. Mana, this is for man. I gave him. You want to give you I a gave big him ring. permission. Let him drink a glass of wine after it. No, make him drunk and the ring will be more big. Understand? ఇది నా పీచీ పాస్తా అండ్ ఇందులో ఫ్రెష్ ట్రఫుల్ షేప్ చేయబోతున్నారు. లవ్ ఇట్. వావ్, లవ్లీ, థ్యాంక్ యూ. I'm so excited to try this, guys. Just look at that deliciousness. మీరు కనుక ఎప్పుడు ట్రఫుల్ ట్రై చేయలేదంటే దీనికి పర్టిక్యులర్ టేస్ట్ అంటూ ఏమీ ఉండదు, కానీ ఇది వేరే డిషెస్కి ఫ్లేవర్ చాలా చాలా మంచిగా ఇస్తుంది. అసలు ఆ ఫ్రేగ్రెన్స్తోనే మెంటల్ ఎగిపోతుంది అనమాట. దీంతో ఆయిల్ అదంతా కూడా చేస్తారు, చాలా ఫేమస్. దీనికి నిజంగా ఏం టేస్ట్ లేదు, కానీ దీంతో కలిస్తే ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మమ్మా మియా, ఎంత బాగుందంటే యూనో ఒక్కసారి ఫ్రెష్ హోమ్ మేడ్ పాస్తా టేస్ట్ మనకు తగిలితే నార్మల్ సూపర్ మార్కెట్స్లో దొరికే పాస్తాని బాయిల్ చేసి చేస్తాం కదా, అస్సలు తినలేం గైస్. ఐమ్ టెలింగ్ యూ, దీని టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్. అండ్ వాట్ బెటర్ ప్లేస్ టు హ్యావ్ ఫ్రెష్ హోమ్ మేడ్ పాస్తా దాన్ ఇన్ ద హోమ్ ఆఫ్ దట్ పాస్తా ఇన్ ఇటలీ. మీరు కనుక ఫ్లోరెన్స్కి వస్తే నేను చెప్పిన అకామిడేషన్లోనే ఉండండి. దాంతో ఇది జస్ట్ లైక్ యూనో 500 meters అవే ఉంది. ఇక్కడికి వచ్చి తినండి, యూ విల్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఈ డిష్ అంటే ఈ వీడియోది క్లిప్ చూపించేసి వాళ్ళకి చెప్పండి మాకు ఇదే కావాలి అని, ఓకేనా? ఎక్సలెంట్ వే టు ఎండ్ ఆ ఫ్లోరెన్స్ ట్రిప్. నెక్స్ట్ మేము లేక్ కోమోకి వెళ్తున్నాం అండ్ అక్కడ ఏమేమి అడ్వెంచర్స్ అండ్ ఫ్లేవర్స్ మా కోసం ఎదురు చూస్తుందో వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే ciao Florence. చావ్ ఫ్రమ్ బెలాజియో గైస్. లేక్ కోమోకి వచ్చేసాం అండ్ మా ఫస్ట్ మీల్ తినడానికి ఎంతో కష్టపడ్డాము. ఈ త్రెటోరియా ఉంది చూసారా, దా గ్యాన్కియో త్రెటోరియా, ఐ హోప్ ఐఎమ్ గెటింగ్ దట్ రైట్. సో ఇది మెయిన్ స్ట్రీట్ సలిటా సర్బులెనీలో ఉంది, కానీ ఇక్కడ లైన్ చూస్తే వామ్మో, ఈ రోజు అయితే ఇక్కడ ఫుడ్ దొరికేలాగా లేదు. వీఆర్ జస్ట్ ట్రయింగ్ అవర్ లక్. మా ముందు ఉన్న వాళ్ళందరికీ టేబుల్స్ దొరికిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ రావాలంటే 1 hour వెయిటింగ్ అన్నారు. సో మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. పక్క స్ట్రీట్లోనే ఉంటున్నాం అండ్ అక్కడ ఈ ప్లేస్ ఉంది మా ఇల్లు దగ్గరే, బార్కెట్టా అని. ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ కూడా లైన్ రష్ ఏం తక్కువ లేదు.
అయిపోయింది అండ్ ఇప్పుడు మేము డిన్నర్ చేయబోతున్నాం ఇన్ దిస్ ప్లేస్ కాల్డ్ బార్కెట్టా. మేము తొందరగా వచ్చేసరికి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాం, లోపలికి వచ్చేసాం అనమాట. ఇడ్లీ గారు అయితే పిజ్జా తిని వర్కేసుకున్నారు. నాకు పాస్తా అనేది అంటే కొంచెం వార్మ్ మీల్ లాగా అనిపిస్తుంది, అందుకే అది ఆర్డర్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏ ప్లేస్ అయినా చాలా బిజీగా ఉంది కదా బిజీ, చాలా బిజీగా ఉంది. ఎందుకంటే హార్డ్లీ ఉన్నాయి, గిన్నెచ్చి ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. అంటే పాపులర్ మేబీ ఒక వైబ్ ఉంది, మంచి ఫుడ్ ఉంది, చూడడానికి కనబడుతుంది కదా, పబ్లిక్ కూడా చూస్తారు కదా. సో అలాంటివి ఒక 5-6 కంటే ఎక్కువ లేవు. థ్యాంక్ యూ. Thank you very much. Grazie. పిజ్జా రెడ్ రెడ్ కనిపిస్తుంది ఏంటి? ఒక మంచి సలామీ పిజ్జా చెప్పాను రా. నా పెస్తో అయితే మస్తు కనిపిస్తుంది. చిన్న చిన్న హోమ్ మేడ్ పాస్తా ఉంది ఇది కూడా. పిచ్చి పాస్తా తిన్నాం కదా, అలాగే ఉంది చిన్న చిన్నది. పెస్తో కూడా చాలా బాగుంది. అరే నీకు పోర్షన్ సరిపోవేమోరా. సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని చూసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నారంటే చిల్లీ ఆలివ్ ఆయిల్ తీసుకొస్తున్నారు. ఇండియన్ హెయిర్ కట్స్ చూసిన వెంటనే వాళ్ళు చేసిన పని ఇది. సో నేనైతే ఒక సైడ్కి వేసుకుంటాను బికాజ్ పెస్తోకి అవసరం లేదు చిల్లీ. ఈ మీల్ అయితే సక్సెస్ అయిపోయింది. యమ్మీ పాస్తా, డెలిషియస్ పానకోటా స్ట్రాబెరీ ప్యూరీ లాగా ఉంది పైన. చాలా బాగుంది. కానీ రోమ్లో మనం ఫస్ట్ టైం తిన్నాం కదా బెర్రీస్ విత్ పానకోటా, అలా లేదు. బట్ వెరీ స్మూత్ అండ్ క్రీమీ, బాగుంది, చాలా బాగుంది. ఇది కాదు, ఈ స్ట్రాబెరీస్ కొంచెం పుల్లగా ఉన్నాయి, ఇది నువ్వు తీసేసి తింటే బెటర్. I'll just say goodbye to you from the Italy series. Thank you so much for joining us on this beautiful journey, guys. And మీకు ఏదైనా డౌట్ ఉంటే మా ట్రిప్ టూర్ డీటెయిల్స్ గురించి కింద కామెంట్ చేయండి. We would love to answer you people. If you like these videos, you know what you have to do. Subscribe, like and share. Follow us on all our social media handles. See you in another fresh new video of Asterix very, very soon. Till then, it's bye from Ciao from Asterix.